నారాయణపేట జిల్లా నర్వ మండలం ఉందేకోడ్లో భూ వివాదం చోటు చేసుకుంది. తమ ఆర్థిక అవసరాల కోసం సర్వ హక్కులతో పన్నులు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి నీరజ్కు విక్రయించిన భూమి విషయంలో పక్క పొలం రైతు కుండల శ్రీనివాసులు దాడికి పాల్పడడం అన్యాయమని భూమి యజమాని కుమార్తె పార్వతమ్మ స్పష్టం చేశారు. గతంలో తాము ఈ భూమిని కొనాలని కోరినప్పుడు శ్రీనివాసుల వద్ద డబ్బు లేదని చెప్పడంతోనే చట్టబద్ధమైన డాక్యుమెంట్లతోని నీరజ్కు అమ్మినట్లు ఆమె విలేకరుల సమావేశంలో పత్రాలను అందజేశారు. బాధితుడు నీరజ్ మాట్లాడుతూ స్థానిక కాంగ్రెస్ సర్పంచ్ జగన్నాథం పాత రాజకీయ కక్షలను మనసులో పెట్టుకుని కుండల శ్రీనివాసులను రెచ్చగొట్టి తనపై దాడి చేయించారని ఆరోపించారు. ఈ దాడిలో తన ఎడం చేయి విరిగిపోయిందని, దాడికి పురుగొల్పిన సర్పంచ్ దాడి చేసిన శ్రీనివాసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నీరజ్ తెలిపారు. తారీఖు రోజు నా సొంత పొలంలో కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా నా పొలం నేను సదును చేసుకుంటుంటే నా పైన దాడి చేయించారు. మరియు ఈ గ్రామానికి సంబంధించిన ఉందేకోడు గ్రామానికి సంబంధించిన ప్రస్తుత సర్పంచ్ జగన్నాథం గారు మరియు కుండల శ్రీనివాసులు నా ప్రతిపాదికలలో ఎవరైతే ఉన్నారో ఏవనో కుండల శ్రీనివాసులకి మందు దాపి మరియు నా మీద దాడికి పంపించిండు. మరియు ఉసిగొల్పి నా మీద దాడికి పంపించినందుకు వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సర్పంచ్ గారు అంటున్నారు, నేను గ్రామకంఠం భూమి పట్ట చేసుకున్నాను. అసలు గ్రామకంఠం అంటే ఏందో నీకు తెలుసా? నేను